సంఖ్య 110. నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచు నా ప్రభువా. సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. పాతాళ ద్వారపు అడ్డులను తొలగించుచున్న ప్రభువా. పాతాళ ద్వారపు అడ్డులను తొలగించుచున్న ప్రభువా. నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. కట్టుచున్నావు నేర్పరి అయిన శిల్పకారుని మలమమ్ము. కట్టుచున్నావు నేర్పరి అయిన శిల్పకారుని బలెమమ్ము. కట్టుచున్నావు మార్చును బోలి నిర్మాణకుడిగా మమ్ము. కట్టుచున్నావు మార్చును బోలి నిర్మాణకుడిగా మమ్ము. నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. మా కొరకై ఇలాకొచ్చితివి, మమ్ము వెదకి రక్షించితివి. మా కొరకై ఇలాకొచ్చితివి, మమ్ము వెదకి రక్షించితివి. మమ్ము పరిశుద్ధ స్థలముగా చేయుటకై నిదు రక్తము నీచితివి. మమ్ము పరిశుద్ధ స్థలముగా చేయుటకై నిదు రక్తము నీచితివి. నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. సజీవ క్రీస్తు పునాది బండగా మూలరాయిగదు. సజీవ క్రీస్తు పునాది బండగా మూలరాయిగదు. సజీవరాయిగా మమ్ము చేసి ఆత్మ మందిరముగాను. సజీవరాయిగా మమ్ము చేసి ఆత్మ మందిరముగాను. నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. నీవున్న చోటనే మేముండెడి ఆ భాగ్య దినమెప్పుడో. నీవున్న చోటనే మేముండెడి ఆ భాగ్య దినమెప్పుడో.
హల్లెలూయ పాటలు నిత్యం పాడే విమోచన దినమెప్పుడు. హల్లెలూయ పాటలు నిత్యం పాడే విమోచన దినమెప్పుడు. నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా, నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా, పాతాళ ద్వారపు అడ్డులను తొలగించుచున్న ప్రభువా, పాతాళ ద్వారపు అడ్డులను తొలగించుచున్న ప్రభువా, నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా, నా సంగమును కట్టెదననుచు మమ్ము కట్టుచున్న ప్రభువా. मेरा नाम देवदास है और मेरी पत्नी का नाम सुशीला है और हम दोनों नागपुर में प्रभु की सेवा करते हैं. సహోదరుని పేరు దేవదాస్ గారు, నా పేరు సుశీల. మరి మేమిద్దరము నాగపూర్లో సేవ చేస్తున్నాము. अभी ब्रदर डेविड क्रिस्टोफर के बारे में जो न्यूज़ हमको मिला है और हमें उनके ऐसे एकदम सडन उनकी मृत्यु के लिए हमको बहुत दुख हुआ. సోదరుడు మరి డేవిడ్ క్రిస్టోఫర్ గారి యొక్క మరి యొక్క మరణ వార్తను విని మాకు ఎంతో దుఃఖం అనిపించింది. भाई को हम कई सालों से जानते थे और लगभग 20 साल पहले मैं भीमबरू कॉन्वोकेशन में उनके पास गया था जब भाई क्रिस्टोफर भी जीवित थे. మరి దగ్గర దగ్గర 20 సంవత్సరాల క్రితము అప్పుడు క్రిస్టోఫర్ అంకుల్ కూడా మరి జీవిస్తూ ఉన్నారు. అప్పుడు నేను మరి కాన్వెక్షన్ కొరకు అక్కడికి వెళ్ళాను. और वहाँ पर भाई डेविड को मैंने पहली बार देखा और इस तरह से गाते हुए और कीबोर्ड बजाते हुए देखा और वो जो वातावरण था वो मुझे बहुत अच्छा लगा. సోదరుడు డేవిడ్ గారిని మరి ఆ యొక్క కాన్వెక్షన్లో చూసినప్పుడు సోదరుడు మరి కీబోర్డ్ వాయించేవాడు. మరి ఇవన్నీ చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. मैंने पहली बार इस तरह से मतलब कॉन्वोकेशन में एक कितना एक एक्टिव रीति से उन्होंने वहाँ पर उस तरह से गाया और एक ऑर्केस्ट्रा की तरह उस तरह से गा रहे थे और बजा रहे थे. సోదరుడు మరి ఆ యొక్క మరి కాన్వెకేషన్లో ఒక చక్కని మరి మ్యూజిక్ వేసి మరి పాటలు పాడడం చూసి నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆర్కెస్ట్రా వాళ్ళలాగానే మరి పాడడం అవన్నీ చేశారు. और जिस तरह से वो गीत बनाते थे और गाते थे और उनके परिवार के सब लोग उन सारी बातों से हम बहुत प्रभावित हुए. పాటలు మరి సోదరుడు రాసేవారు, మరి పాడేవారు. వారి కుటుంబాన్ని చూసి ఎంతగానో మరి ప్రభావించబడినాము. और भाई को जब भी मैं मिला और बातचीत हुई तो भाई बहुत ही नम्रता से बात करते थे. సోదరుని మరి ఎప్పుడు చూసి మరి మాట్లాడినప్పుడు కూడా సోదరుడు ఎంతో దీనత్వంతో తగ్గింపుతో మాట్లాడేవారు. मैं वहाँ पर पवित्र महासभा के लिए बल्कि 2-3 बार या 4 बार मैं वहाँ पर गया. మరి పరిశుద్ధ సమాజ కుడికల కొరకు అక్కడ 4 సార్లు నేను వెళ్ళడం జరిగింది. और अब की बार फरवरी में भाई ने फ़ोन किया और मुझे आग्रह किया कि मैं वहाँ पर पवित्र महासभा में वचन की सेवका के लिए आऊँ. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి మరి మాసంలో బ్రదర్ ఫోన్ చేశారు, పరిశుద్ధ సమాజ కుడికలకు మీరు రండి అని. और जब मैंने प्रार्थना करके जवाब दिया तो भाई बहुत खुश हुए. మరి నేను ప్రార్థన చేసి నేను వస్తానని చెప్పినప్పుడు సోదరుడు చాలా సంతోషపడ్డారు. और इस पवित्र महासभा में जब मैं उनसे मिला तो मुझे उनके चेहरे को देखकर बहुत वो थके हुए से दिखाई दिए. మరి నేను ఆ యొక్క కోడికల్లో సహోదరుని యొక్క ముఖం చూసినప్పుడు మరి సహోదరుడు ఎంతగానో అలసిపోయినట్లుగా కనిపించాడు. और मैंने कहा कि ब्रदर आप बहुत मेहनत कर रहे हैं, ऐसे दिख रहे हैं आपके शरीर को ठीक से रेस्ट नहीं है, आप को अपनी सेहत का जरूर ध्यान रखना है.
అప్పుడు నేను చెప్పినాను, సహోదరుడా మీరు చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు, మీరు మరి ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. और तब उन्हें बताया, ब्रदर मुझे बहुत ज़्यादा शुगर है और जिसके कारण से नज़र भी बहुत कमज़ोर हो गई है। అప్పుడు సహోదరుడు అన్నారు కదా, మరి సహోదరుడు నాకు షుగర్ ఎక్కువగా ఉంది, దాన్ని బట్టి కొంచెం దృష్టి కూడా మరి కొంచెం సమస్యలో ఉన్నాను, కనబడటం లేదని చెప్పాడు. और उस पवित्र महासभा में जितने बार भी मैं वहाँ पर मिला, जब कभी वो आ, खाना खाते समय या बाद में थोड़ा सा समय हमको मिला, जब भी हमने बातचीत की, मैंने ये कहा, ब्रदर आप अपनी सेहत का ध्यान रखिए। మరి ఆ యొక్క కోడికల్లో భోజనం చేసేటప్పుడు మరి ఇంకా మిగతా సమయంలో సహోదరుని ఎప్పుడు నేను కలిసినా కూడా, సహోదరుడా మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త వహించండి అని నేను చెప్తూ వచ్చాను. हाँ, तो इस तरह से मुझे देखा कि वो शरीर में ठीक नहीं थे और फिर भी वो काफ़ी मतलब जैसे बहुत एक्स्ट्रा एक ताकत लगाकर, शक्ति लगाकर उस काम को करते जा रहे थे। శరీరం మీద చాలా బలహీనంగా కనపడినాడే కానీ మరి ఎక్కువ బలంను ఆయన వినియోగించుకుంటూ మరి బలంతో పనిచేసినట్లు కనపడుతూ వచ్చాడు. और पवित्र महासभा के ख़त्म होने से एक दिन पहले शाम को भाई मुझसे मिलने के लिए आए और फिर बहुत थोड़ी देर हमारी बातचीत हुई और मैंने देखा कि बहुत ही नम्रता के साथ और बहुत ही प्रेम के साथ उन्होंने बातचीत की। ఇక మరి కాన్వకేషన్లో అయిపోతానగా ముందు రోజు మరి సహోదరుడి దగ్గరకు వెళ్ళి కలిసినప్పుడు ఎంతో దీనంగా ఎంతో తగ్గింపుతో మరి సహోదరుడు మాట్లాడినాడు. और उस समय जब बात में मैंने ये कहा कि ब्रदर कि अभी इतने सालों के बाद मैं आया हूँ और बहुत कुछ परिवर्तन दिखाई दे रहा है, लेकिन मंदिर आपका जैसा पहले था वैसे ही है। అప్పుడు నేను చెప్పినా కదా సహోదరుడా మరి ఎంతైతే బాగానే ఉంది, బాగా జరిగినాయి, కానీ అయితే నేను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న మందిరము ఎలా ఉందో అలానే ఉంది, మిగతా అన్నీ అయితే మారిపోయినాయని చెప్పాను. तो भाई ने कहा कि ब्रदर उसके लिए आप प्रार्थना कीजिए और कुछ रुकावटें हैं और उसके लिए आप प्रार्थना कीजिए और प्रभु ने चाहा तो पवित्र ये भवन जो अगले पवित्र महासभा से पहले उसको बनाएंगे। అప్పుడు సహోదరుడు అన్నారు, మీరు ప్రార్థన చేయండి దీని గురించి, మరి ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ మరి కాన్వకేషన్స్ ముందు లోపల మందిరం కట్టబడతట్టు అని చెప్పాడు. मतलब ये है कि उनके मन में बोझ था कि प्रभु का भवन भी बनना चाहिए और इस तरह से उनकी इच्छा थी, लेकिन शायद प्रभु की इच्छा थी कि भाई उससे पहले ही इस दुनिया से छुटकारा पाकर उनके पास जाए, प्रभु के पास जाए। तो भी हम विश्वास करते हैं और प्रार्थना करते हैं कि प्रभु अपने काम को वहाँ पर पूरा करे। సహోదరి యొక్క ఇష్టం ఉన్నది దేవుని యొక్క మందిరము, కొత్త మందిరం నిర్మాణం కట్టించాలని. అయితే ప్రభు యొక్క ఇష్టము ఇదేంటున్నది, ప్రభు మరి ఆయన దాసుని ఆయన స్థలంలోనికి పరలోకంలోనికి పిలుచుకొని పోట అది యొక్క ప్రభు యొక్క ఇష్టమైంటున్నది. और हम प्रार्थना करते हैं कि आपके प्रभु के दास के स्थान को प्रभु भरेगा और प्रभु की सेवकाई भीमवरम में जारी रहेगी। మరి మేము ప్రార్థన చేస్తున్నాము, ప్రభు మరి ఆయన యొక్క పని భీమవరంలో జరగాలి, ఎడతెగకుండా కొనసాగించబడాలని మేము ప్రార్థన చేస్తున్నాము. और ये भी प्रार्थना करते हैं कि भाई के परिवारजन, सिस्टर और बच्चों को और मंडली के सब लोगों को प्रभु सांत्वना दे। మరి సహోదరి కుటుంబంలో సహోదరిని మరి పిల్లలను మరి సంఘం అందరినీ కూడా ప్రభు ఆదరించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. और प्रभु ने अपने दास को बुला लिया, शायद उनकी सेवकाई वहीं तक थी, लेकिन प्रभु का काम जारी रहेगा। ప్రభు ఆయన దాసుని పిలుచుకున్నాడు, మరి అంతవరకే దేవుని యొక్క సమయం ఉండొచ్చు, మరి దేవుని యొక్క మందిరం పని అయితే అది కొనసాగిస్తూ జరగాలి. इसलिए सब लोग जो वहाँ पर हैं, सब लोग हिम्मत रख के प्रभु के काम को जारी रखें। కనుక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యంతో దేవుని యొక్క మరి కార్యములను కొనసాగిస్తూ జరగనివ్వండి. प्रेज द लॉर्ड, जय मसीह। అందరికీ ప్రైజ్ లార్డ్.